చేస్తున్నారని, వీళ్ళు ఫ్యాసిస్టులని, వీళ్ళు హిందుత్వవాదులని ఇటువంటి అస్త్రాన్ని వాడతారు మన మీద. మనము ఆఫ్ఘనిస్తాన్ కంటే దుఃఖంలో ఉన్నటువంటి దేశం. హ్యాపీనెస్ ఇండెక్స్ మనకంటే ఆఫ్ఘనిస్తాన్ ముందర ఉంటుంది. ఆహారం మనకు హంగర్ ఇండెక్స్ లో సొమాలియా మనకంటే ముందర ఉంటుంది. ఇటువంటి అస్త్రాలు వాడతారు. అలాగే మన మీద ఆంక్షలు విధిస్తారు. ఇరాన్ మీద ఆంక్షలు విధించిన తర్వాత ఈ రోజు దాకా మనం ఇరాన్ నుంచి కొనుక్కోలేదు. కాబట్టి ఇటువంటి అస్త్రాలు వాడి మనల్ని కంట్రోల్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగా చూస్తే కనుక మనం అంత స్వతంత్రమేం కాదు. టెక్నాలజీ ఈ రోజు అమెరికా మీద ఆధారపడక తప్పదు మనం. ఈ రోజు కనుక మైక్రోసాఫ్ట్ మనకు వాళ్ళు కనుక అక్కడ స్విచ్ ఆఫ్ చేశారంటే మన పరిస్థితి ఏమవుతుంది? నియారా అని చెప్పేసి మనం ఒక ఆయిల్ కంపెనీ మీద వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెయిట్ వేశారు కదా రష్యా నుంచి కొంటున్నందుకు. ఒక చిన్న కంపెనీ మీద వెయిట్ ఇస్తేనే మనకి ఎటువంటి సమస్యలు వచ్చినాయి చూసినాం. చైనా లాగా మనం కంప్లీట్ గా టెక్నాలజీ మన అధీనంలో లేదు, మనం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఇటువంటి అస్త్రాలు వాడుకుంటారు. డైరెక్ట్ గా సైన్యం తీసుకొచ్చి వాళ్ళ నేవీ ఫ్లీట్ తీసుకొచ్చి బెదిరించవలసిన ఆవశ్యకత లేదు అని వాళ్ళు నిర్ణయించారు. ఇది అక్కడ ఉన్నటువంటి అంశం. రెండవది, ఈ రోజు మనం నిజంగా ప్రపంచంలో వెళ్ళి కూటముల రాజకీయాలు చేసి మనం అమెరికా యొక్క పరిస్థితిని టేక్ ఓవర్ చేసేటువంటి, అమెరికా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని టేక్ ఓవర్ చేసే పరిస్థితులు మనం లేదు. ఈవెన్ లిమిటెడ్ గా ఆసియా ఖండంలో కూడా టేక్ ఓవర్ చేసే పరిస్థితులు మనం లేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఈ రోజు జపాన్ కి చైనాకి మధ్యలో యుద్ధం వస్తే భారతదేశం వెళ్ళి చైనా మనకు జపాన్ పక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తాము మనం. రేపు తైవాన్ టేక్ ఓవర్ చేస్తే భారతదేశం వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మనం. ఇది అర్థం చేసుకోవాలి. మన స్ట్రాటజీ కూడా, మన ఆలోచన కూడా మన దేశానికి సంబంధించిన అంశంలో మాత్రమే మనం యుద్ధం చేస్తాం. లేకపోతే ఇంకొక దేశం కోసం మనం యుద్ధం చేయడం అనేది మనకు కూడా చరిత్రలో లేదు. కానీ ఈ ఒప్పందాలు చేసుకోవడం వల్ల కొంత లాజిస్టిక్స్, కొంత మనం దీన్ని ఏమంటారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని ఏదో విధంగా మనం కౌంటర్ శక్తిగా ఎదగచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ యుద్ధం విన్యాసాలు చేస్తున్నాము, అస్త్రాలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, టెక్నాలజీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. దీనివల్ల మనం ఎలా కంటైన్ చేయొచ్చు అన్నది మనం కొంత ఒక ప్రోటోకాల్స్ పెట్టుకుంటుంది. ఈరోజు ఫర్ ఇన్స్టెన్స్ మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, జుగాడ్ టెక్నాలజీ ఏదైతే అంటామో అది ఏ దేశంలో కూడా లేదు. ఈరోజు జపాన్ లో ఉన్నదంతా కూడా నేటో టెక్నాలజీ, అమెరికన్ టెక్నాలజీ తప్ప దగ్గర ఏమీ లేదు. మన దగ్గర రష్యన్ టెక్నాలజీ, నేటో టెక్నాలజీ, మనకు మన సొంత టెక్నాలజీ, కొరియా నుంచి తెచ్చుకున్న టెక్నాలజీ, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర. వీటినన్నింటినీ ఇంటగ్రేట్ చేసుకోగలిగాం. ఆ కెపాసిటీ మన దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆకాష్ తీర్ అన్నది టెక్నాలజీ, ఇంటిగ్రేషన్ టెక్నాలజీ. ఒక L-70 పాత 60 దశకంలో ఉన్నటువంటి ఫీల్డ్ గన్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ల దగ్గర నుంచి తీసుకుని S-400 దాకా ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మనకు ఇజ్రాయెల్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మనీ, ఎన్ని టెక్నాలజీస్ ఉన్నాయో అన్ని ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఒకరినొకరు మాట్లాడుకో. ఎందుకంటే ఇప్పుడు S-400 మనకు రఫైల్ తో మాట్లాడదు. ఈ రఫైల్ వచ్చేసి మనకు నేటో ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇదేమో రష్యన్ ప్రోటోకాల్స్. ఈ రెండు మాట్లాడితే కనుక సీక్రెట్స్ లీక్ అవుతాను భయం. పైన ఇంకో అస్త్రం పెట్టుకున్నాం మనం, ఆకాష్ తీర్ అని పెట్టుకున్నాం. ఈ రెండు ఆకాష్ తీర్తో మాట్లాడితే, ఆకాష్ తీర్ రెండుతో మాట్లాడితే. కాబట్టి ఈ యొక్క కెపాసిటీ మన దగ్గర ఉంది. ఆ కెపాసిటీ జపాన్ కి అవసరం ఉంటుంది. ఈ రోజు చైనా దేనికైనా భయపడుతుందంటే జపాన్కే భయపడుతుంది, అమెరికా అంటే భయపడదు. గతంలో వాళ్ళకి చరిత్రలో చూశారు జపాన్ కెపాసిటీ ఏంటో చూశారు. జపాన్ యొక్క శక్తి వాళ్ళు కనుక తలుచుకుంటే ఏం చేయగలరో చూశారు. చిన్న దేశమా పెద్ద దేశమా అని పక్కన పెడదాం. చిన్న దేశమైనటువంటి ఒక తీవ్రమైనటువంటి యూకే, మనకు ఇంగ్లాండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ స్థావరాలు పెట్టుకోగలిగారు. కాబట్టి చిన్నదా పెద్దదా పక్కన పెడితే కనుక రేపటి రోజు చైనాకి ఇంత కెపాసిటీ ఉన్నా కానీ కూడా జపాన్ అంటే వాళ్ళకి, జపాన్ దగ్గర కెపాసిటీ, వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ అనేది చాలా విపరీతం, వాళ్ళ ఒక లెవెల్లో ఉన్నారు. మనకు చైనా ఏం చేస్తుంది అంటే నంబర్ గేమ్ ఆడుతుంది. టెక్నాలజీలో సుపీరియర్ టెక్నాలజీ లేదు వాళ్ళ దగ్గర, కానీ నంబర్ గేమ్ ఆడుతుంది. ఈ రోజు ఆల్రెడీ అమెరికా దాటిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి నేవల్ ఫ్లీట్ అమెరికా కంటే ఎక్కువ ఫ్లీట్ ఉంది వాళ్ళ దగ్గర. అందుకని మనకు అప్పుడు స్టాలిన్ చెప్పేవాడు, ఏమనేవాడు ఆయన, క్వాంటిటీ ఆల్సో హ్యాస్ అ క్వాలిటీ అని చెప్పాడు. నంబర్ గేమ్ ఆడతారు వాళ్ళ దగ్గర. సపోజ్ మీ దగ్గర చాలా అద్భుతమైన షిప్ ఉందంటే కనుక ఆ షిప్ను ధీటుగా వాళ్ళు 10 షిప్పులు పంపిస్తారు, సో 20 షిప్పులు పంపిస్తారు. నంబర్ గేమ్ లో తక్కువ టెక్నాలజీ ఉన్నా కానీ నంబర్ గేమ్ ఆడతారు. కాబట్టి ఈ నంబర్ గేమ్ లో భారతదేశం ఈరోజు జపాన్ కలిసి వస్తుంది. కానీ టెక్నాలజీలో జపాన్ చాలా సుపీరియర్ టెక్నాలజీ, చైనా కంటే కూడా చాలా సుపీరియర్ టెక్నాలజీ. కాబట్టి అందుకని ఈ యొక్క సమీకరణ అనేది మారుతుంది. భారతదేశంలో కూడా బహుశా మారాలి. మనది చాలా డిఫెన్సివ్ మైండ్ సెట్. మన సరిహద్దులు దాటి మనం ఆలోచన చేసేవాళ్ళం కాదు. మనం సరిహద్దులు చూస్తే మనకు అర్థమవుతుంది. మన సరిహద్దులన్నీ కూడా బార్డర్ ఫెన్సింగ్ మనం వేసుకున్నాం, మన శత్రువులు ఎవరు వేయలేదు.
మన నేబర్స్ ఎవరు వేయలేదు. పాకిస్తాన్ బోర్డర్ అంతా కూడా మనం ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ దాటి ఇంకా ఒక 50 మీటర్లు 100 మీటర్ల దాకా మన సరిహద్దు ఉంటుంది. కానీ అటు సైడ్ మీరు ఒక్క పాకిస్తాన్ కనిపించండి. అలాగే ఎల్ఏసీకి వెళ్ళండి, మన వాళ్ళు మన పిల్లలందరూ గస్తీ తిరుగుతుంటారు, అక్కడ ఎవడో ఉండడు. అలాగే బంగ్లాదేశ్ లో డిఫెన్సివ్ మైండ్ సెట్ నుంచి మనం ఎదుగుతున్నాం. ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. మనం 38,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం. మన చరిత్రలోనే 80 ఏళ్ల చరిత్రలో ఇది చాలా అద్భుతమైనటువంటి రికార్డ్ మనకు. కానీ చిన్న దేశమైన సౌత్ కొరియా మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. మన దేశంలో నెహ్రూవియన్ సిస్టమ్ నుంచి కంపేర్ చేసి చూసుకుంటే ఈ రోజు మనం చాలా పురోగతి చెందాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేం. మనం ఎదుగుతున్నాం. దానికి జపాన్ సాయం తీసుకుంటున్నాం. జాపనీస్ టెక్నాలజీ ప్లస్ మన కెపాసిటీ ఈ రెండు కలిస్తే కనుక ఒక దశకం 10-15 సంవత్సరాల తర్వాత బహుశా మనం ఇవన్నీ ఛాలెంజ్ చేసే కెపాసిటీ మనకు రావచ్చు. అప్పుడు మన ఇంట్రెస్ట్ కోసం బహుశా మనం కూటమిలు పెట్టుకున్నా ఆశ్చర్యపడలేదు. ఈ రోజు మనకు ఆ కెపాసిటీ లేదు, ఆ శక్తి లేదు. అందుకని సమయం పడుతుంది. అది ఈ V1 మైండ్ సెట్ కూడా నేను చెప్పినట్టు డిఫెన్సివ్ మైండ్ సెట్ నుంచి ఒక అగ్రెసివ్ గా ప్రోయాక్టివ్ మైండ్ సెట్ మన దేశంలో రావడానికి ఇంకా సమయం. ఫస్ట్ టైం మనం అస్త్రాలు అమ్మాం. గతంలో అస్త్రాలు అమ్మడం అనేది అసలు గాంధేయవాదానికి మనం బుద్ధుడి వారసులము కాబట్టి మనం ఇటువంటి హింసాత్మకమైనటువంటి అస్త్రాలు అమ్మకూడదు అన్నటువంటి ఒక పనికిమాలిన భావజాలంలో ఉండేవాళ్ళు. మనకు సరిపడినన్ని మనం పెట్టుకుంటే చాలు, 42 స్క్వాడ్ రన్స్ మాత్రమే మనకు చాలు. ఇటువంటివన్నీ ఎందుకు పెట్టుకున్నామంటే డిఫెన్సివ్ మైండ్ సెట్. మన మినిస్ట్రీ పేరే డిఫెన్స్ మినిస్ట్రీ. అసలు దారుణమైనటువంటి డిఫెన్సివ్ మైండ్ సెట్ లో ఉన్నాం. ఇంకా మనం కంప్లీట్ గా బయటికి రాలేదు. వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సమయం పడుతుంది. కాబట్టి ఇండో పెసిఫిక్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద కూడా భారతదేశం ఈ రోజు అమెరికాని రీప్లేస్ చేసే అవకాశం మనకు ఉన్నది. ఆ అవకాశాన్ని మనం చేజిక్కించుకోవాలంటే మన కెపాసిటీ మనం బిల్డ్ చేసుకోవాలి. ఆత్మ నిర్భరత పెంచుకోవాలి. ఈ రెండు కావాలి మనకు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ మనది ఇప్పుడిప్పుడే పుంజుకుంటాం. ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి తీసుకుంటాం. ఎక్కడా లే మన సీన్ లో ఇప్పుడే మనం పుంజుకుంటున్నాం. చైనా మనకంటే కనీసం ఒక 2 జనరేషన్ ముందర వెళ్ళిపోయింది. దాన్ని క్యాచప్ చేయాలంటే సమయం పడుతుంది. అందుకనే జపాన్ సాయం తీసుకుంటాం. మనకు సివిల్ డిఫెన్స్ కోఆర్డినేషన్ అనేది మనకు ఈ రెండింటి యొక్క అనుసంధానం అనేది ఇప్పుడు కూడా లేదు. చైనా ఏం చేస్తోంది, ఈవెన్ సివిలియన్ షిప్లు కన్స్ట్రక్షన్ చేస్తుంటే కూడా చమురుని షిఫ్ట్ చేయడానికో ఇంకేదైనా గూడ్స్ రవాణా చేయడానికో చేస్తున్న షిప్లను కూడా యుద్ధానికి వాడుకునే దిశగా వాళ్ళు దాన్ని డిజైనింగ్ చేస్తున్నారు. అంటే సివిలియన్ షిప్లు కూడా వాళ్ళ సైన్యం వాడుకోవచ్చు. మనం అటువంటి ఆలోచన ఏం లేదు మన దగ్గర. అటువంటి ప్రోటోకాల్స్ ఏమీ లేవు మన దగ్గర. సమయం పడుతుంది. సో ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్, తర్వాత టెక్నాలజీ మనం బయట నుంచి ఎంత తెచ్చుకోవడం ఒకటి, కూటమిలు పెట్టుకోవడం ఒకటి, ఇది చేస్తున్నాం మనం. బహుశా ఒక 10-15 సంవత్సరాల్లో నిజంగా మనం అమెరికాని రీప్లేస్ చేసి ఇక్కడ ఇంకొక బలమైనటువంటి ఒక శక్తిగా ఎదిగేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ఆ దిశగానే ఈ రోజు జపాన్ తోటి మన మైత్రి కావచ్చు, లేదా మనకు ఆస్ట్రేలియాతో మైత్రి కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడిప్పుడు చేస్తున్నాం. అది యుద్ధ విన్యాసాలు. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో ఏ దేశము చేయనటువంటి మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, మన నేవల్ మలబార్ ఎక్సర్సైజ్ లాంటివి కావచ్చు, ఎయిర్ ఎక్సర్సైజెస్ కావచ్చు, మాక్సిమం నంబర్ ఆఫ్ దేశాలతో చేసేటువంటి దేశం భారతదేశం. సో అది కెపాసిటీ బిల్డింగ్ అన్న ఫేజ్ లో మనం ఉన్నాము. ఇంకా సమయం పడుతుంది. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, మనకి అవకాశాలు ఉన్నాయి, శక్తిని సమీకరించుకుంటున్నాం, అందరితోటి మైత్రి పెంచుకుంటూ. ఎందుకంటే బేసిక్గా 4 దేశాలని కలుపుకొని వ్యూహాత్మకంగా వెళ్తేనే మనం ఒక 2 దశాబ్దాలు పట్టచ్చు. యాజ్ రైట్లీ సెడ్ బై పావని గిరిధర్ గారు 15 ఏళ్ళు అంటున్నారు. సరే, ఇంకొక 5 ఏళ్ళు తీసుకుందాం, 2 దశాబ్దాలు పట్టచ్చు ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా, అమెరికాకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటానికి. మనం ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే కనుక 2007లో భారత పార్లమెంట్లో అప్పటి ప్రధాని జపాన్ మాజీ ప్రధాని షింజో అటే ఆయన చేసిన ప్రసంగంలో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 2 సీస్ అని మాట్లాడారు. ఆ రోజు ఆయన ఐడెంటిఫై చేశారు హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఎలా వ్యూహాత్మకంగా మారబోతున్నాయి ఈ 2 ప్రాంతాలు. ఈ 2 సముద్రాల భవిష్యత్తు కూడా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉందని. సో హీ హాజ్ విజువలైజ్డ్. ఇవాళ ఆయన విజువలైజేషన్కి తూట్లు పొడిచే ప్రయత్నం అమెరికా చేస్తుంది. ఇందాక ఆదిత్య కృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళు పైనకి ప్రకటించేది ఒకటి, G7లో కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకుంటారు, వెనకాల చేసేది ఒకటి. మనకి ఆ ముఖంల మీద నవ్వులు, ప్లాస్టిక్ నవ్వులు కనిపిస్తాయి కానీ కడుపులో కత్తులు కనపడవు. అమెరికా అంత దుర్మార్గమైన శక్తిగా ఉన్నది. సో అందుకని మన ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి కదా. ఈ క్రమంలో ఈ 2 దశాబ్దాల సమయం మనకి సరిపోతుందా?
ఓకే. సో అంటే షింజో అబే గారు అనేది 2007లో కానీ మనము చూసామంటే సముద్ర మార్గం అనేది మనము ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు. చోళులు చాళుక్యుల టైంలో కూడా సముద్ర మార్గం నుంచే వాళ్ళు పాలించారు. ఇటువైపు ఆఫ్ఘనిస్తాన్ దాకా, ఆఫ్ఘనిస్తాన్ దాటి గాంధార్ రీజన్ అనేవాళ్ళం ఆ టైంలో. ఆఫ్ఘనిస్తాన్ దాటి మనం మిడిల్ ఈస్ట్ దాకా ఇటువైపు. కొంత మీ ఆడియో మీ ఇది వాల్యూమ్ తగ్గినట్టుందండి, కొద్దిగా పెంచుతారా? ఒక్క నిమిషం. ఇప్పుడు బాగా ఉందండి? ఇప్పుడు ఓకే. ఓకే. సో నేనంటానంటే మన హిస్టరీలో ఆల్రెడీ ఉందండి. మనం సముద్ర తీరం నుంచి మన ట్రేడ్ నడవాలని చెప్పి దానిలో సక్సెస్ చూసాం. మా రాజులు బోల్డంత మంది ఉన్నారు. సో మనం అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ 2200 ఏళ్ల కొలోనియల్ మైండ్ సెట్ ఒకటి, దాని తర్వాత ఇస్లామిక్ రూలర్స్ వచ్చిన తర్వాత ఈ మొఘల్ మైండ్ సెట్ ఒకటి ఏం చేశాయంటే మనకి ఒక బానిసత్వం టైప్ మైండ్ సెట్ తీసుకొచ్చేసాయండి అన్ఫార్చునేట్గా. అండ్ మనం వాళ్ళ కల్చర్ని వాళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ని గ్లోరిఫై చేసాం, కానీ మన హిస్టరీని మనం ఎప్పుడు గ్లోరిఫై చేసుకోలేదు. నా పాయింట్ ఏంటంటే ఇండియా యాజ్ ఎ హిస్టరీ, ఇండియా ఎప్పుడో రికగ్నైజ్ చేసింది వాటర్ ఈజ్ ద సుప్రీం మోస్ట్ పవర్ అని. వాటర్ వేసి మనం కంట్రోల్ చేసామంటే దేశానికి అభివృద్ధి అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ట్రేడ్ మీరు ఎయిర్ నుంచి వాటిని తీసుకురాలేరు. ఎంత తీసుకురాగలుగుతారు? ఈవెన్ ఇఫ్ యూ మేక్ ఎయిర్ ట్రావెల్ చీప్, మీరు ఎయిర్ ట్రేడ్ తీసుకురాలి, ఎంత ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు? మొత్తం అంతా వాటర్ బేస్డ్ కదా మీరు ట్రాన్స్పోర్ట్ చేసేది. సో దానివల్లే మనం ఇప్పుడు ఇన్నేళ్లకి మనము స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లకి మనము సౌత్ ఇండియన్ ఓషన్, ఇండియన్ మలక్కా రీజన్ అవన్నీ మనం స్ట్రెంథెన్ చేసుకుంటున్నామంటే హిందీలో ఒక సామెత దేరాయ దురుస్తా అని. కనీసం 70 ఏళ్ళ తర్వాతనే వచ్చాము, కరెక్ట్గా వచ్చాము. అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ వచ్చాము. ఇప్పుడు కనీసం ఆ స్ట్రాటజీని మనం స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ ఒక్క కంట్రోల్ మనకు పోయిందంటే చైనా మన మాట విందండి. నెత్తిమీదకి ఎక్కి డ్యాన్స్ చేస్తుంది చైనా. మలక్కని మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చైనా మనం ఎంగేజ్ చేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు అండమాన్ కమాండ్ కూడా మనం తీసుకొస్తున్నది రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? సడన్గా ఆయన ఎలక్షన్ అవుతున్నప్పుడు నికోబార్ ఐలాండ్స్ వాటికి వెళ్ళి ఎందుకు డీప్ స్టేట్ స్క్రిప్ట్ ఇస్తుంది కదండి, మరి అపోజ్ చేయాలి, వ్యాసాలు రాయాలి. అంతే, సోనియా గాంధీ రాస్తారు, రాహుల్ గాంధీ రాస్తారు, అదే వాళ్ళ పేరుతో వస్తాయి ఆ వ్యాసాలు, అపోజ్ చేస్తారు. తీర భద్రతకి విపరీతమైన నష్టం కలుగుతుంది అంటారు, గిరిజనులు గుర్తొస్తారు, ఒకటి ఏంటి వాటినాడు 108 తీసుకొస్తారు తెర మీద. సరే, మనం మన దేశం ఇంట్రెస్ట్ చూసుకుంటాం, వాళ్ళ దేశం ఇంట్రెస్ట్ చూసుకుంటున్నారు, మనం ఏం మాట్లాడతాం. కానీ వాళ్ళు ఏ దేశానికి చెందుతారని నాకు తెలియదు, కానీ బట్ మన దేశం ఇంట్రెస్ట్ చూసుకుంటాం. మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే డీప్ వాటర్ పోర్ట్స్ మనకి ఇండియాలో లేవండి ఎక్కువ. సౌతర్న్ మొత్తం గార్లెండ్ చూసామంటే అది అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనం చేస్తున్నాం ఒకటి. సో దట్ ఏమవుతుందంటే డిపెండెన్సీ ఆన్ దట్ కోచి పోర్ట్ వాటి మీద కొంచెం తగ్గుతుంది. అండ్ స్ట్రాటజిక్గా మనం డైవర్సిఫై చేస్తాం మనము డిపెండెన్సీని. సో మన ఇంటర్నల్ డిపెండెన్సీని. దాంతోపాటు ఏమవుతుంది, మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎందుకు ఆయన మోదీ గారు వచ్చినప్పటి నుంచి ఈ గోల పెడుతున్నారు, మాట్లాడితే ప్రతి చోట ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీరు చూసారంటే 2024 ఎలక్షన్లోనో 2019 ఎలక్షన్లోనో అమిత్ షా గారు అన్నారు, ముందర పారికర్ గారు, దాని తర్వాత అమిత్ షా గారు అన్నారు 2030కి మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని 50,000 కోట్లకి తీసుకెళ్ళాలి అని. ఎందుకు అది స్ట్రాటజీ టార్గెట్? ఎందుకంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామంటే మన టెక్నాలజీ ప్రాలిఫరేట్ అవుతుంది వరల్డ్లో. ఎంత ప్రాలిఫరేట్ అయిందంటే అంత మంచిది మనకి. సో దాంతో ఏమవుతుంది, డిపెండెన్స్ ఆన్ అవర్ ఇండియన్ టెక్నాలజీ, డిపెండెన్స్ ఆన్ ఇండియా ఇంక్రీజెస్. సో ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్స్ విల్ ఇంక్రీజ్ అండ్ మన బిజినెస్ డైవర్సిఫై అవుతుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. సో మీరు చూసారంటే మీరు ఎన్నో ఏళ్ల దాకా వెళ్ళక్కర్లేదు, 2024-25, 25-26 ఫిజికల్లో మీరు చూసారంటే 2024-25లో 22,000 కోట్లు మనము డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేశాము. అదే 2025-26లో ఏమైంది, మోర్ దెన్ 60% జంప్, 65% జంప్ అయి 38,000 crores వచ్చాము. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ది ఎస్టిమేట్ ఏంటంటే మనం 50,000 crores కాదు, 60,000 crores విల్ రీచ్ బై 2028 అంటున్నారు. సో వీ నీడ్ టు రీసెట్ అవర్ టార్గెట్ ఫర్ 2030 అంటున్నారు, ఆ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్. సో 60,000 కోట్లు మీరు 2028 మీరు ఎక్స్పోర్ట్ చేస్తారంటే ఎన్ని దేశాలు కొనుక్కుంటున్నా ఆలోచించుకోండి మీ డిఫెన్స్ టెక్నాలజీ. అండ్ మీరు ఏం చేస్తారు, టెక్నాలజీ డిపెండెన్స్ ఇండియా మీద పెట్టుకుంటారు, వెపన్ సిస్టమ్స్ వాళ్ళకి ఇస్తారు. సో ఏమవుతుందంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఏర్పడతాయి మెల్లమెల్లంగా. మనము ద సేమ్ థింగ్ వీ యూస్ టు సీ అవుట్వర్డ్. నేను ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు, కార్గిల్ యుద్ధంలో నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. బోఫోర్స్ ఇప్పటికి కూడా చెప్తాను, బోఫోర్స్ గన్స్ హ్యావ్ డన్ హ్యూమన్ సర్వీస్, చాలా మంది సర్వీస్ చేసే దానిలో. కానీ బోఫోర్స్ గన్స్కి మెయింటెనెన్స్ కోసం రింగ్స్ వస్తాయండి. ఆ రింగ్స్ రావడం కోసం మేము 6 నెలలు 8 నెలలు ఇంపోర్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. అంటే ఆ బోఫోర్స్ గన్ అయ్యేంత దాకా బ్యారెల్ అవి సర్వీస్ చేయలేమంటే మీకు టర్న్ అరౌండ్ టైం, ఒక వెపన్ సిస్టమ్ది అంత క్రిటికల్ వెపన్ సిస్టమ్, అంత సేవ చేసిన వెపన్ సిస్టమ్ మీకు టర్న్ అరౌండ్ మెయింటెనెన్స్ అయ్యి తిరిగి రావాలి మీకు, అంటే ఓవరాల్ అయితే తిరిగి రావాలంటే మాకు కనీసం 9 నెలల నుంచి 7 పట్టేదండి మాకు. అండ్ మేము చేయగలిగింది ఏమి ఉండేది కదా దాన్ని.
వెయిట్ చేయాలి, తప్పదు. ఇంపోర్ట్ రావాలి, ఇంపోర్ట్ క్లియరెన్సెస్ రావాలి, వాళ్ళు అక్కడి నుంచి షిప్ చేయాలి, షిప్ చేస్తే మా దగ్గరికి రావాలి, వచ్చాక మేము మెయింటైన్ చేయడానికి కూడా 2 నెలలు పడుతుంది. దాన్ని ఓపెన్ చేయాలి, అంతా మెయింటైన్ చేయాలి, మెయింటెనెన్స్ షెడ్యూల్స్ చూడాలి, దాని తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి, అసెంబ్లీ చేయాలి, టెస్ట్ చేయాలి, దాని తర్వాత ఇండక్ట్ చేయాలి. ఇన్ని ఉంటాయి. ఏడాది బట్టేది ఒక గన్ను వెనక్కి పంపించామంటే మీరు ఇమాజిన్ చేయండి, మీకు వార్ లైక్ స్టోర్, కీలకమైన యుద్ధం లాంటిది. కార్గిల్ యుద్ధం ఎన్నాళ్ళలో తెలిసింది మాకు, ఏప్రిల్లో తెలిసింది, మేలో యుద్ధం స్టార్ట్ అయింది. వెయిట్ చేయగలుగుతామా ఏడాది? పాకిస్తాన్ ఉండనిద్దాం ఏడాది, మా గన్స్ అన్ని వెనక్కి వస్తాయి ఏడాది తర్వాత, అప్పుడు చేద్దామని ఊరుకోగలుగుతామా? అప్పుడు మొత్తం కాశ్మీర్ అంతా తీసుకుని కూర్చుంటాడు. సో అక్కడి నుంచి మనము ఎక్స్టర్నల్ డిపెండెన్స్ నుంచి ఇంటర్నల్ డిపెండెన్స్కి వచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది, మన ఇంటర్నల్ డిపెండెన్స్ ఉంది కాబట్టి 2 నెలల్లో అది ఓవరాల్ అయ్యి వస్తున్నాయి మనకి. ఎక్కడ ఏడాది 14 నెలలు, ఎక్కడ 2 నెలలు. ఇన్సిటూ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం మేము. ముందరికి పుష్ చేసి, లాజిస్టిక్స్ ముందరికి పుష్ చేసి, గన్ ఎక్కడ ఉందో, ఎక్కడ ప్లేస్ అయ్యిందో ఆ గన్ పాయింట్ అనేది సర్వీస్ చేస్తున్నాం ఇప్పుడు ఆ వెపన్స్ని. అంటే 2-3 వారాల్లో టక్కన తయారైపోతుంది ఆ వెపన్. డీఇండక్ట్ చేయాల్సిన ఖర్చు తగ్గుతుంది మీకు. ఆ వెపన్ సిస్టమ్ని మీరు డిసెసెంబుల్ చేసి పెద్ద పెద్ద వెహికల్స్ మీద పెట్టి హైవే మీద పంపించాలి, మళ్ళీ అక్కడ అసెంబుల్ చేయాలి, మళ్ళీ డిసెసెంబుల్ చేసి మళ్ళీ ముందర పంపించాలి, మళ్ళీ అక్కడ అసెంబుల్ చేయాలి. ఆ టైం అంతా సేవ్ చేస్తున్నారు, మనీ అంతా సేవ్ చేస్తున్నారు. ఇంత చేంజ్ వచ్చింది స్ట్రాటజికలీ. సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దాంతోపాటు ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్తోనే కాకుండా మనం ఏం టెక్నాలజికల్ డిపెండెన్స్ మనం వేరే కంట్రీస్ తీసుకురావాలంటే గిరిధర్ గారు అనేది వ్యాలిడ్ పాయింట్. ఐ వాజ్ ఆల్సో అబౌట్ టు మేక్ దట్ పాయింట్. జపాన్ పవర్ ప్రపంచానికి తెలిసిందే. జపాన్ స్ట్రాటజిక్గా ఏమనుకుంది ఆ హిరోషిమా నాగసాకి బాంబింగ్ తర్వాత, మళ్ళీ మనం కన్సాలిడేట్ చేసి జపాన్ ఆ పొజిషన్కి తెచ్చుకుందాము, అగ్రెసర్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి, మనం ప్రూవ్ చేసేసాం ప్రపంచానికి, చిన్న దేశం ప్రపంచానికి ఏం చేయగలుగుతుంది అనేది. ఆ పవర్ అక్కడ పెడితే మనం స్ట్రాటజిక్గా మన కరెన్సీ డిపెండెన్స్, మన వెపన్ సిస్టమ్ డిపెండెన్స్, మన టెక్నాలజీ డిపెండెన్స్ మనం ఇంటర్నల్గా పెట్టుకుందాం. సో వాళ్ళు ఏం తీసుకొచ్చారు, డిసిప్లిన్ యాజ్ అ నేషనల్ కల్చర్ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పటికి కూడా జపనీస్ మీరు చూసారంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్ పాపులేషన్. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. నేను ఒకసారి ఫ్యామిలీతోటి హాలిడేకి వెళ్ళాం జపాన్కి 2 years బ్యాక్. వెళ్తే అక్కడ రాత్రి 11ంటికి రెడ్ లైట్ ఉంటే, చిన్న రోడ్డు మీద రెడ్ లైట్ ఉంటే, నేను మా వైఫ్ మా పిల్లోడు వాక్ చేస్తున్నాం రోడ్డు మీద, సైడ్ వాక్ మీద వాక్ చేస్తుంటే 11ంటికో 11:30కో రాత్రి రెడ్ లైట్ ఉంటే సైకిల్ మీద ఉన్న ఒక ఆయన, రోడ్డు మీద ఏమీ లేదు, రెడ్ లైట్ ఉంటే సైకిల్ అయినా రోడ్డు దగ్గర ఆగాడు ఆయన. ఆ రెడ్ లైట్ దగ్గర ఆగి రెడ్ లైట్ గ్రీన్ అయిన తర్వాత మాత్రం వెళ్ళాడు ఆయన. ఎవరు లేరని వెళ్ళిపోతాం మన ఇండియాలో అయితే. అది వాళ్ళ నేషనల్ డిసిప్లిన్ అండి. సో ఆ కల్చర్ మనం కూడా మెల్లి, అది 140 కోట్లు తీసుకురావడం చాలా కష్టం, అది వేరే విషయం. ఆ ఫస్ట్ ఏంటంటే వీఆర్ స్టార్టెడ్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ దట్ కలోనియల్ డిఫెన్సివ్ మైండ్ సెట్. అది మెల్లమెల్లగా మనం వీఆర్ స్టార్టెడ్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ ఇట్. టైం పడుతుంది, 1 దశాబ్దమో 2 దశాబ్దమో ఒక టైం పెట్టడం కష్టం అండి. కానీ ఇప్పుడు వచ్చిన జెన్జీ, జెన్ ఆల్ఫా వచ్చారు కదా, వాళ్ళకి పేషెన్స్ తక్కువ, రైట్, రిజల్ట్స్ ఇమ్మీడియట్గా కావాలి వాళ్ళకి. సో అండ్ దేర్ ఇస్ నో డౌట్ రిజల్ట్ ఇమీడియట్ గా కావాలంటే ఇదేమో 2 minutes నూడిల్స్ కాదు కదండి, ఇమీడియట్ గా రావాలి, ఇన్స్టెంట్ కాఫీ కాదు. కరెక్ట్ అండి. సో టైం పడుతుంది. వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే మనం చేసుకున్న మిషన్ 230, మిషన్ 240, మిషన్ 2050 అని పెట్టుకున్నాము. ఆ మిషన్స్ ఒకటి మనము ఏం చేయాలంటే మిషన్ 2030 కదా, 2030లో అచీవ్ చేద్దామని కూర్చోకూడదు. ఇప్పుడు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్పాను 2030, 2028కి అచీవ్ చేస్తాం. అలా ప్రతి ఒక్కటి ఏడాది 2 ఏళ్ళు అడ్వాన్స్ చేసుకుంటూ వచ్చామంటే, ప్రీపోన్ చేసుకుంటూ వచ్చామంటే ఆ స్ట్రాటజిక్గా మీకు ఆ టైం లైన్ దొరుకుతుంది. ఆ 2-3 ఏళ్ళలో వేరే చోట ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు వేరే డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ మనీని. సో అలా చేసుకుంటూ వెళ్ళామంటే వీ విల్ సర్టన్లీ గో అండి. మనం ఇప్పుడు రష్యాకి చైనాకి యూఎస్ఏకి పట్టిన భయం అదే కదా, ఎట్లా గ్రో అవుతుంది ఇండియా ఇంతలాగా, వాళ్ళని ఆపాలి అనేది కదా మొత్తం వాళ్ళ ఏడుపంతా. సో అది ఆపలేకపోతున్నారు. అదే దీనిలోనే చేసాము, ఈ వ్యూహాలు చేసేవన్నీ. చికెన్ నెక్ కట్ చేసేస్తాము, యుద్ధం చేస్తాము, ఆ గల్వాన్లో జరిగింది, లేకపోతే ఇటువైపు వీళ్ళు పాకిస్తాన్ చేసేది, వాటర్ ఇవ్వకపోతే వాళ్ళ చేతులు కోసేస్తామని మాట్లాడేది, ఇవన్నీ ఆ భయంతో వచ్చిన మాటలు. ఇవన్నీ మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి తప్ప అంతకన్నా ఏం వాల్యూ ఉన్నవి కాదండి. రైట్. ఆదిత్య కృష్ణ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు చెప్పినట్టు, సరే మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, 2030, 2040, 2050. ఆల్రెడీ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పారు. 2025-26లో 38,000 crores చేశాము. 2028కి 60,000 crores దాకా మనం వెళ్ళొచ్చు. వాస్తవంగా 2030కి మనం పెట్టుకుంది 50,000 కోట్లు. అప్పటిదాకా కూడా అక్కర్లా 2028. అంటే మన దేశం మీద ఇతర దేశాల డిపెండెన్సీ ఏ స్థాయిలో ఉంది, ఎలా పెరుగుతూ వస్తుంది. సో ఇది మోస్ట్ వరీడ్ ఫ్యాక్టర్ ఎవరికి, యుఎస్కి, చైనాకి కూడా. మరి తెరాన్ కాళ్ళు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారేమో మనకి తెలియదు. కొన్ని ఇండికేషన్స్ అయితే ఎట్లా ఉన్నాయి. మీకు నార్త్ ఈస్ట్లో అల్లకల్లోలం సృష్టించాలన్నా దాని వెనకాలన్న ఎజెండా ఇదే. ఆ మాథ్యూ వాండెక్ని పంపించి అక్కడి నుంచి ఎలాంటి ఒక క్రిస్టియన్ స్టేట్ అక్కడ తయారు చేయాలి, చికెన్ నెక్ని కట్ చేయాలి, కిందకు వచ్చి తమిళనాడులో ఏదో ఒకటి చేయాలి. ఇట్లా రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఈ 2 decadesలో మనం ఇండో పసిఫిక్ రీజియన్లో
మనము జపాన్ ఆస్ట్రేలియా కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయా? దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్సెప్ట్. సో డెఫినెట్గా అవకాశం అనేది ఉందండి. దాంట్లో ఒక కీలకమైన పాత్ర వచ్చేది భారత్కి వస్తుంది. ఎందుకంటే జపాన్ అన్న వెంటనే అలైన్డ్ విత్ యూఎస్ అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆస్ట్రేలియా అనేది కూడా మీరు చూస్తే ఆకస్ అని ఒకటి ఉంది, ఆస్ట్రేలియా యూకే యూఎస్, దాంతో యూఎస్ అలా ఉన్నారు. అట్లాగే 5 eyes అని ఉంటుంది, అది ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఆఫ్ యూఎస్. సో అంటే ఎసెన్షియల్ గా చెప్పాలంటే యూఎస్ లీడ్ తీసుకుంటుంది, కానీ ఆ 5 eyes లో యూఎస్ ఉంది, కెనడా ఉంది, న్యూజిలాండ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది. దాంతో కూడా మళ్ళీ యూఎస్ అలైన్డ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా యూఎస్ అలైన్ చెప్తారు. సో కొద్దో గొప్ప ఒక మల్టీ అలైన్డ్ గా న్యూట్రల్ గా ఉండేది ఒక భారత్ ఒక్కటే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు చైనాని బ్యాలెన్స్ చేయడం కూడా జపాన్ బ్యాలెన్స్ చేస్తే ఏమంటారు, అవుట్ రైట్ ఏమనేస్తారు, అది యూఎస్ చెప్పింది కాబట్టి జపాన్ చేస్తుంది అనేస్తారు. కానీ భారత్కి వచ్చేసరికి ఏంటంటే దే నో ఇట్ ఇస్ భారత్స్ ఇంట్రెస్ట్ ఆల్సో, దే నో దట్ భారత్ ఇంట్రెస్ట్ కి మంచిదైతే అందరికీ మంచిదన్న విషయం అంతా తెలిసింది. సో ఇప్పుడు మన కర్నల్ జీ అన్నట్టు కూడా మనకు కొన్ని ఇట్లాంటివి బెంచ్ మార్క్స్ పెట్టుకున్నాం, 2030 ఇది, 2040 ఇది, లేకపోతే 2047 వికసిత్ భారత్ ఇవన్నీ పెట్టుకున్నాం. దీంట్లో అఫ్ కోర్స్ దీంట్లో ఒక మేజర్ ఆస్పెక్ట్ ఏముంటుందంటే మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. మనం గత ఒక 10 years నుంచి అంటున్నాం మనం దట్ వరల్డ్స్ యంగెస్ట్ పాపులేషన్ ఉంది అంటున్నాం. కానీ ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది అది ఎట్లా ఉంటుందంటే 2041 రీచ్ అవుతుంది. అంటే 2041 కల్లా మనకున్న వర్క్ ఫోర్స్ మొత్తం, మనకున్న యంగ్స్టర్స్ అందరినీ సరైన ఎడ్యుకేషన్ ఇచ్చి, స్కిల్లింగ్ ఇచ్చి, సరైన జాబ్స్ పెడితే 2041 కల్లా మనం ఒక పీక్ కి మనం రైజ్ అవుతాం. ఇది చైనాకి జరిగింది కూడా, చైనా కూడా అరౌండ్ ఐ థింక్ late 90s దగ్గర జరిగింది, కొరియా కూడా అదే దాదాపు అదే టైం జరిగింది. ఇప్పుడు అది డిక్లైన్ అవుతుంది. మనకేంది అది ఇంకా రైజింగ్ ఉంది, 2041కి రైజ్ అవుతుంది. అందుకని 2047 కల్లా మన డెమోగ్రఫిక్ డివిడెండ్ కూడా పీక్ లో ఉంటుంది. అప్పటికల్లా మోస్ట్ లైక్లీ మన థోరియం రియాక్టర్ అది కూడా క్రిటికాలిటీ ఒక 1-2 years ముందరే మనం అచీవ్ చేసాం సెకండ్ స్టేజ్ లో. సో థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనం విల్ బి సెల్ఫ్ డిపెండెంట్ ఆన్ ఎనర్జీ, అట్లీస్ట్ మనకి ఎక్స్టర్నల్ ఎనర్జీ బాగా తగ్గుతుంది. అట్లాగే మన ఇథనాల్ గురించి కూడా మీరు చూసి, ఇప్పుడు ఇథనాల్ ఆఫ్ కోర్స్ బిగ్ ఇష్యూ అవుతుంది, ఎందుకంటే అది మేబీ గవర్నమెంట్ హ్యాండ్లింగ్ జనాలకు నచ్చట్లేదు, వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. కానీ ఇథనాల్ రిలేటెడ్ 2030 కాదండి, మనం అంటే ఇక్కడ స్ట్రాటజిక్ గా మనం వ్యూహాత్మకంగా విఫలమవుతూ వస్తున్నాం. సో మావిడి గిరిధర్ గారు, కర్నల్ పరమేశ్వర్ గారు కూడా గమనించాలి. నెరేటివ్ బిల్డింగ్ లో మనం వెనకబడ్డామో లేకపోతే అసలు లేమో అనే సందేహం అయితే ఉంది. నెరేటివ్ బిల్డింగ్లో యుఎస్ కానీ, చైనా కానీ, ఈవెన్ పక్కనున్న ఉగ్రవాద ప్రాంతం పాకిస్తాన్ కానీ వాళ్ళు సాధిస్తున్న విజయాలని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇందాక గిరిధర్ గారు చెప్పారనుకుంటాను, ఆ డిఫెన్స్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మనం ఎదురుదాడికి దక్కకపోతే నెరేటివ్ బిల్డింగ్ కోసం వాళ్ళు ఏంటి ఏకంగా మీడియా సంస్థలను కొనేసి ఆ నెరేటివ్స్ నడిపిస్తున్నారంటే కనీసం కౌంటర్ చేయలేకపోతున్నాం. భారత ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ప్రధానమైన వైఫల్యం, నచ్చినా నచ్చకపోయినా ప్రభుత్వానికి ఇది ప్రధానమైన వైఫల్యం. ఇక్కడ మనం దాన్ని అడ్రస్ చేస్తే ఎక్కడో ఒక చోట ఒక 10%, 20% వాళ్ళు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీరు అన్నట్టు కరెక్ట్ అండి, నరేటివ్ బిల్డింగ్ లో మనం కొంచెం స్లో ఉంటాం. అంతేందుకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా అసలు లేవు అంటే ఐ థింక్ చిన్నగా క్యాచప్ అవుతుందేమో, బట్ ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా చాలా మంది అనుకున్నది పాకిస్తాన్ నరేటివ్ బాగా పుష్ అయింది, కానీ మన నరేటివ్ ఎందుకు పుష్ అవ్వట్లేదు. బ్యూరోక్రాట్ ఇప్పుడు మిలిటరీ వాళ్ళేంటి, వాళ్ళకి విత్ ఇన్ ద ఫ్రేమ్, కల్నల్ గారికి బాగా తెలుసు మనకన్నా కూడా, ఆ ఫ్రేమ్కి లోబడే మాట్లాడతారు. అక్కడ పొలిటికల్ ఇది బయటికి రావాలి. అంటే దీనికి ఐ థింక్ గిరిధర్ గారు అన్న ఒక పాయింట్ ఉంది, టెక్నాలజీ వైజ్ వీఆర్ వెరీ డిపెండెంట్. అంటే మనం మల్టీ కంట్రీస్ మీద డిపెండ్ అయినా కూడా మన సోషల్ మీడియా మొత్తం A to Z మనం సిలికాన్ వ్యాలీ బేస్డ్ సోషల్ మీడియా మీదనే డిపెండ్ అయ్యి ఉంది. మొత్తం వాళ్ళది. మెట్ట ఇప్పుడు యంగ్స్టర్స్ వాడి ఇన్స్టాగ్రామ్ వాళ్ళదే, కొంచెం ఓల్డర్ ఉండే ఫేస్బుక్ అయినా వాళ్ళదే, ట్విట్టర్ అయినా వాళ్ళదే, అన్ని వాళ్ళదే. సో దే కెన్ కంట్రోల్ అండ్ రెగ్యులేట్. అంతెందుకు లాస్ట్ ఐ థింక్ 2019 ఎలక్షన్స్ అప్పుడు ఢిల్లీలో ఉండే యూట్యూబ్ కొంతమంది ఎంప్లాయీస్ మీద ఇన్వెస్టిగేషన్ జరిగాయి. ఎందుకంటే కొన్ని నేషనలిస్టిక్ ఉన్న హ్యాండిల్స్ ని వాళ్ళు ఇంటెన్షనల్ గా వాళ్ళకి కొంచెం షాడో బ్యానింగ్ చేయటాలు ఇవన్నీ చేశారని తెలిసింది. సో ఎసెన్షియల్లీ దీనివల్ల మనకి నరేటివ్ వార్ఫేర్ లో మెసేజింగ్ ఒక్కటే కాదు, మీడియం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇథనాల్ విషయం కూడా మనకి తెలిసింది, ఆయిల్ మీద ఇంపోర్ట్స్ ఐ థింక్ అబౌట్ $135 billion వర్త్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఉంది. మనకున్న ట్రేడ్ డెఫిసిట్ చూసినా కూడా దాదాపుగా $140-150 billion ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గితే బాగా గ్రో అవుతాం. సో దానివల్ల ఇథనాల్ ఈస్ సర్టన్లీ గోయింగ్ టు హెల్ప్ అస్. ఎందుకంటే బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో అంత షుగర్ కిన్ ప్రొడక్షన్ ఉన్నది భారత్ దగ్గరే. ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. కానీ న్యాచురల్ గా ఆయిల్ లాబీ హ్యాపీ అవ్వదు, యూఎస్ ఏమంటుంది అది మా మీద డిపెండెన్స్ తగ్గుతుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీ అవ్వరు, సౌదీ హ్యాపీ అవ్వదు. సో దీనివల్ల ఓవరాల్ వాళ్ళు చేసే ప్రొపగాండా వార్ఫేర్ అనేది జరుగుతుంది. అది మీరు అన్నట్టు కౌంటర్ చేయగలగాలి. సో దానికి ఫస్ట్ టెక్ స్టాక్, మన సొంత స్టాక్ అనేది ఉండాలి. ఇప్పుడు మొన్ననే జోహోలోకి చిన్నగా మూవ్ అవుతున్నాం, కానీ మనం ట్రై చేసిన కూ అనే సోషల్ మీడియా యాప్ కూడా అంత పెద్ద సర్వైవ్ అవ్వలేకపోయింది. సో ఈ ఛాలెంజెస్ అనేది మనకు ఉంటాయి. సో ఓవరాల్ ఇప్పుడు ఇండో పెసిఫిక్ జోన్ లో మీరు చూసుకుంటే మన పనలిస్ట్ కూడా మిగతా వాళ్ళు చెప్పారు, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఇప్పుడు సీ రూట్ అనేది ఎంత ఇంపార్టెంట్, టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మన సొంత టెక్నాలజీ మనకు ఉండాలి. ఇప్పుడు త్వరలోనే మనకి యూరోప్ కి భారత్ కి మధ్యలో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఆల్రెడీ అది ఇన్ వే డిక్లేర్ చేశారు, కానీ ఇంకా సైనింగ్ ఆఫ్ అనేది జరగాలి. అది సైనింగ్ జరిగిన తర్వాత మనకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయినా, టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ అయినా, అట్లాగే టెక్నాలజీ ఇంపోర్ట్స్ అయినా, ఇవన్నీ ఎటువంటి బ్యూరోక్రటిక్ మీరు అన్న బ్యూరోక్రటిక్ హర్డల్స్ లేకుండా చాలా మటుకు క్లియర్ అవుతాయి. సో దీనితో మేబీ నెక్స్ట్ స్టెప్ భారత్ రావాలి. సో
మనం సామాజికంగా మనం ఏం చేయాలంటే ఈ ప్రొపగాండా అనేది మొత్తం గవర్నమెంట్కి అవుట్ సోర్స్ చేయకూడదు. ఇప్పుడు మనం కూడా మీరు చేసే న్యూస్ ఛానల్ ద్వారా ప్యానలిస్ట్ ద్వారా గిరిధర్ గారు చేస్తుంటారు, కర్నల్ గారు చేస్తుంటారు. మన మెసేజింగ్ కూడా సమాజం తరఫున ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా చేసే ప్రొపగాండా వార్ఫేర్ వీ షుడ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఇట్. మామిడి గిరిధర్ గారు ఫైనల్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ అండి. అంటే ఈ నెరేటివ్ వార్ఫేర్లో మనం వెనకబడ్డామా, అసలు లేమా, పూర్తిగా లేమా? ఎందుకంటే ఇది చాలా పెద్ద డిబేట్. వాషింగ్టన్ పోస్ట్లో మన పెట్టుబడులు ఉంటాయి, న్యూయార్క్ టైమ్స్లో మన పెట్టుబడులు ఉంటాయి, చైనా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, వాళ్ళకి అనుకూలమైన కథనాలు అందులో వస్తుంటాయి. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? చివరికి పక్కనున్న ఫీల్డ్ మార్షల్ కూడా యుఎస్లో లాబీ చేసుకోగలుగుతున్నాడు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మోస్ట్ ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్గా ఆయనకి డొనాల్డ్ ట్రంప్కి మారాడంటే ఆ లాబీయింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు. మనం ఎందుకు చేయలేకపోతున్నాం? లాబీయింగ్ని ఎందుకు బ్రోకరిజం లాగానే చూస్తున్నాం మనం ఇంకా? ఇది మన దౌర్భాగ్యం అండి. మనకు ఆ వీక్నెస్, భయంకరంగా వీక్నెస్ ఉంది. ఇన్ఫాక్ట్ మనం ఫస్ట్ బాలాకోట్ లో స్ట్రైక్ చేసినప్పుడు పాకిస్తాన్ వీళ్ళు కాకులని చెట్లని కొట్టారు అని చెప్తే కనుక మన దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా లేదు. అది మనం కనుక ఫుటేజ్ ఇస్తే కనుక సీక్రెట్లు బయటపడతాయని చెప్పి మనం ఏమి ఇవ్వలేదు. కొంత గుడ్డిలో మెల్లమేలు మన ఆపరేషన్ సింధూర్ లో కనీసం కొంత ఫుటేజ్ ఇచ్చారు, కొంత ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కూడా నెరేటివ్ అంతా పాకిస్తాన్ చేతిలోనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఒక వారం క్రితం మనం చూసాం, బ్రిడ్జ్ మెయింటెనెన్స్ అని చెప్పి 36 రఫైల్స్ కి మనం టెండర్ రిలీజ్ చేశారు. అంటే ఒక్క రఫైల్ కూడా పడిపోలేదు అని ఈ రోజు ఎందుకు చెప్తున్నాం? సంవత్సరం తర్వాత నిద్రపోయామా మనం? ఆ రోజు చెప్పుంటే అయిపోయింది కదా. ప్రశ్న అడిగితే కనుక మనకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏం చెప్పారు? మా దగ్గర ఎన్ని కోల్పోయామో ఎందుకు చెప్పాలి, వాడు 10 తక్కువ ఉన్నాయని అనుకుని వాడు ప్లాన్ చేసుకుంటే కనుక సడన్ గా 10 ఎక్స్ట్రా గవర్నమెంట్. సార్ వాళ్ళు ఇప్పుడు యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ మాట్లాడాలి అక్కడ. వీళ్ళ చేత మాట్లాడిస్తే పాపం వీళ్ళు ఏం చేస్తారు? పర్ఫెక్ట్, అదే నేను చెప్తున్నాను. మనకు ఈ కమ్యూనికేషన్ అన్నది మనం ఫోర్సెస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. దానికి సివిలియన్ కమ్యూనికేషన్ చాలా కీలకమైనది. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద ఉన్న కన్స్ట్రెయింట్స్ ఇంత అంత కాదు. మీకు సమాధానం అయిపోయింది. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మన జమ్మూలో ఉన్నటువంటి మన వార్ మెమోరియల్కి వెళ్ళండి. వార్ మెమోరియల్కి వెళితే అక్కడ ఫోటో తీయడానికి వీల్లేదు. మొత్తం పరమవీర్ చక్రాల దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ప్యానల్స్ ఉంటాయి, ఫోటో తీయడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఎవరో కాశ్మీరీ ముస్లిం వచ్చి అక్కడ ఆ ఎటర్నల్ ఫ్లేమ్ జ్వాల దగ్గర షూ పెట్టి సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెట్టాడు. పెట్టంగానే అందరికీ మనకు ఫోటో తీయడానికి వీల్లేదని బ్యాన్ చేశారు. అంత డిఫెన్సివ్ మైండ్ సెట్ మనకి. ఎందుకు? ప్రభుత్వం ఎవడో తిట్టుంటాడు, ఎలా పర్మిట్ చేసావు అన్నాడు, అనగానే అందరినీ బ్యాన్ చేయడం. ఎవడు చేశాడో వాడు శిక్షించడం కాదు, మనం ప్రభుత్వం నుంచి భయం. అందుకనే అక్కడ సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కనుక చేయగలిగిన శక్తి చాలా ఉంది. ఈ కన్స్ట్రెయింట్స్ అని ప్రభుత్వం పెడుతుంది. ప్రభుత్వంలోనే డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉంది. ఇంకా మనలో ఆ కొలోనియల్ మైండ్ సెట్ కానీ ఆ పనికి బాలిన సోకాల్డ్ శాంతి దూతల యొక్క శాంతి యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం బయటికి రావాలి. మన దేశం ఎప్పుడు కూడా ధార్మిక శాస్త్రం ఉన్నటువంటి దేశం. మన దేవతలే, ప్రతి దేవత ఆఖరికి సరస్వతి అమ్మవారి చేత కూడా అస్త్రం ఉన్నటువంటి దేశం మనకు. దాన్ని వదిలేసుకొని మనం ఏదో జపమాల పట్టుకుంటామంటే జరిగేది కాదు. ఈ మార్పు ప్రభుత్వంలో లేదు ఈరోజు, నేను ఒప్పుకుంటాను. అందుకనే ఈ రోజు పాకిస్తాన్ నెరేటివ్ వార్ లో వాళ్ళే గెలుస్తున్నారు. 1947 నుంచి ఆపరేషన్ సింధూర్ దాకా ప్రతి యుద్ధం వాళ్ళే గెలిచారు. ఈ రోజు కూడా వాళ్ళ నెరేటివ్ అంతా కూడా మనం కౌంటర్ చేయలేకపోతున్నాం. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మీద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నెరేటివ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంకా మొదలు కూడా పెట్టలేదు. కాబట్టి ఈ నెరేటివ్ వార్ లో మనం గణనీయంగా దెబ్బతిన్నాము, మనం ఓడిపోతున్నాము. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ లో కనీసం గుడ్డిలో మెల్లమేలు కొన్ని జరిగినాయి. కానీ ఇది చాలా ఇట్స్ ఆల్ అవుట్ వార్ఫేర్. ఇది సోషల్ మీడియా వార్ఫేర్ అన్నది చాలా చాలా కీలకం. దీంట్లో మనం ఫెయిల్ అవుతున్నాము. ఇది మీరు ఎంత మిలిటరీ సక్సెస్ ఉన్నా కానీ కూడా మీకు పొలిటికల్ సక్సెస్ లేని అది విజయం కింద పరిగణించబడదు. అక్కడ మనం ఫెయిలియర్. థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు.